అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నేతలంతా ఆ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పేరుతో పాటు ఆదాయం భారీగా ఉండే పోస్టు కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తమ మనసులో మాటను బడా నేతలకు చెప్పి పదవి కోసం ఏడాదిగా ఎన్నో చేశారు. తీరా రిజర్వేషన్ ప్రకటించగానే అంతా తుస్సుమంది. ఇప్పుడు ఆ సామాజిక వర్గ నేతల మధ్య రేస్ మొదలైంది. ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొంది వార్షికాదాయం భారీగా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి మొన్నటిదాకా పోటీ తీవ్రంగా ఉంది. ఈ పదవిపై కన్నేసిన వారి జాబితా చాంతాడంతోంది. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డవారు, పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్నవారు ఈ పదవిపై కన్నేశారు. ఎవరికి వారే ఏడాది కాలంగా నేతలను ప్రసన్నం చేసుకుంటూ వచ్చారు. పార్టీ పెద్దల్ని కలిసి లాబింగ్ చేయాలనుకున్నారు. జిల్లా పార్టీ నడిపిస్తున్న ఎంపీ కల్వకుంట్ల కవితకు సన్నిహితంగా ఉండేవారు సైతం మార్కెట్ యార్డ్ చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలే చేశారు. అయితే వీరి ఆశలకు రిజర్వేషన్ గండి కొట్టింది. కానీ రిజర్వేషన్ పుణ్యమా అని రేసులోంచి చాలా మంది తప్పుకోవడంతో పోటీదారుల సంఖ్య తగ్గిందని బడా నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారట. మార్కెట్ యార్డ్ బీసీకి రిజర్వ్ కావడంతో సీన్ మారిపోయింది. రిజర్వేషన్ వల్ల సమీకరణాలు మారడంతో మొదటి నుంచి నిజామాబాద్ మార్కెట్ యార్డుపై ఆశలు పెట్టుకున్న వారంతా ఇప్పుడు తీవ్ర నిరాశను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నట్టు తెలుస్తోంది. బీసీకి రిజర్వ్ అవడంతో ఆ సామాజిక వర్గం నేతలు రేసులోకి వచ్చారు. మార్కెట్ యార్డు పరిధిలోకి వచ్చే ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి ఆశావహుల సంఖ్య పెరిగిపోయింది. 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పోటాపోటీగా తమ వర్గానికంటే తమ వర్గానికి పదవి దక్కేలా ప్రయత్నాలు ప్రారంభించారట. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని 4 మార్కెట్ యార్డులకు చైర్మన్లను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించుకున్నారన్న వార్తలతో ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారట. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా జాబితా సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎంపిక ప్రక్రియ మొదలు కానుండటంతో ముఖ్యమంత్రిని కలిసి తమ అనుయాయుల పేర్లను అందజేయాలని భావిస్తున్నారట. అర్బన్ నుంచి ఓ పార్టీ సీనియర్ నేత, ఓ కార్పొరేటర్ భర్తతో పాటు మరో 2 నాయకులను కలిపి 4 పేర్లను ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఎమ్మెల్యే గణేష్ గుప్తా భావిస్తున్నట్లు సమాచారం. మక్లూర్ మండలం మాణిక్ భాండార్కు చెందిన ఓ వ్యక్తి, మరో 6 వాసి పేర్లను ముఖ్యమంత్రికి ఇవ్వాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భావిస్తున్నారట. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి డిచ్పల్లికి చెందిన ఒకరి పేరు ఇవ్వాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అనుకుంటున్నారట. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలకు కట్టబెట్టడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అర్బన్ కు అదృష్టం వరిస్తుందా లేక ఆర్మూరు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు అవకాశం దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జిల్లాలో ఇటీవలే కారెక్కిన సీనియర్ నేత తనయుడు కూడా ఈ పదవి ఆశిస్తున్నారని సమాచారం. బీసీల్లో మంచి పేరున్న లీడర్ లేదా పార్టీకి చాలా కాలం నుంచి పనిచేస్తున్న వారిలో ఓ సీనియర్ కు పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ పెద్దలున్నారట. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే.